అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 24, 2025 మీ స్టెమ్డ్ డీప్ డైవ్కు స్వాగతం. నమస్కారం. ఇవాళ ఏఐ మరియు డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో దుమ్ము రేపిన టాప్ 10 వార్తలను లోతుగా చూద్దాం. అవును, ఈరోజు చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. నిజమే. ఏఐ కేవలం ఒక ప్రయోగ దశ దాటిపోయి ఇండస్ట్రీలను మార్చే శక్తిగా ఎలా మారుతోందో ఇవి చూపిస్తున్నాయన్నమాట. అవును, ముఖ్యంగా మెటా సంగతి అదైతే పెద్ద చర్చకే దారితీసింది కదా. అవునవును, మెటా వేసిన అడుగు అది. ఆ వార్తతోనే మొదలు పెడదామంటారా? మెటా స్కేల్ ఏఐ డీల్ సంగతేంటి అసలు? 14.3 బిలియన్ డీల్ అంట. అవును, మెటా స్కేల్ ఏఐలో 49% వాటా కొనింది, అది కూడా 14.3 బిలియన్లతో. అబ్బా! అంతేకాదు, స్కేల్ ఏఐ సీఈఓ ఉన్నారు కదా, అలెగ్జాండర్ వాంగ్, ఉన్నారు. అతని తమ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రయత్నాలకు లీడర్గా నియమించుకుంది మెటా. ఇది వాళ్ళ స్ట్రాటజీలో ఒక పెద్ద మార్పనే చెప్పాలి. ఎందుకని? ఎందుకంటే ఇప్పటిదాకా మెటా కొంచెం ఓపెన్ సోర్స్ వైపు మొగ్గు చూపింది కదా. అవును, ఇప్పుడు అలా కాదు, ప్రొప్రైటరీ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెడుతోంది. అంటే ఏఐ డెవలప్మెంట్కి అవసరమైన స్పెసిఫిక్ డేటా మీద పట్టు సాధించడం ఎంత కీలకమో వాళ్ళకర్థమవుతోంది. అంటే ఆధిపత్య పోరు ఇప్పుడు డేటా చుట్టూ కేంద్రీకృతమవుతోందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇదిలా ఉంటే పెప్సికో కూడా సేల్స్ ఫోర్స్తో కలిసి ఏఐని పెద్ద ఎత్తున వాడుతోందట. ఏంటి సంగతి? అవును, అది కూడా పెద్ద వార్తే. పెప్సికో తమ ఫీల్డ్ ఆపరేషన్స్, B2B ప్రాసెసెస్, కస్టమర్ సపోర్ట్ లాంటి వాటి కోసం సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ని ఒక డిజిటల్ లేబర్ ఫోర్స్ లాగా డిప్లాయ్ చేస్తుంది. డిజిటల్ లేబర్ ఫోర్స్ భలేగుందే. అవును, ఇది ఏఐని కేవలం ఒక టూల్గా కాకుండా ఒక ఆపరేషనల్ వర్క్ ఫోర్స్గా చూడటంలో ఒక ముఖ్యమైన పరిణామం. సేల్స్ ఫోర్స్ కూడా ఏజెంట్ ఫోర్స్ 3ని లాంచ్ చేసింది. అంటే ఇంకా పవర్ఫుల్ ఏఐ ఏజెంట్స్ అన్నమాట. అంటే ఏఐ ఇప్పుడు నిజంగానే పనులు చేసే స్థాయికొచ్చేసిందనమాట. సరే, మరి యాడ్స్ ప్రపంచంలో ఏం జరుగుతోంది? టిక్టాక్ కూడా గూగుల్ మెటాకి గట్టి పోటీ ఇస్తోందట. అవును, ఖచ్చితంగా. టిక్టాక్ ఇప్పుడు వాళ్ల ప్లాట్ఫామ్లో ఫుల్ ఫనల్ ఏఐ యాడ్ సూట్ను తెచ్చింది. ఫుల్ ఫనల్ అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచే బ్రాండ్ కన్సిడరేషన్ యాడ్స్ దగ్గర నుంచి యూజర్ జనరేటెడ్ కంటెంట్, యూజీసీని యాడ్స్గా మార్చే కంటెంట్ సూట్, ఇంకా ఏఐతో నడిచే సెర్చ్ సెంటర్ లాంటివి ఉన్నాయి. ఓహో! దీంతో టిక్టాక్ కేవలం అవేర్నెస్ ప్లాట్ఫామ్గా కాకుండా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో కూడా దూసుకుపోతోంది. గూగుల్ మెటాలకు ఇది పెద్ద పోటీనే. యాడ్ బడ్జెట్స్ కోసం ఫైట్ ఇంకా టైట్ అయిందనమాట. సరే, గేమింగ్ వైపొస్తే రోబ్లాక్స్ ఏదో కొత్తగా చేస్తోందట, GTA V4 పోటీని తట్టుకోవడానిక. అది కూడా ఒక కారణం కావచ్చు. రోబ్లాక్స్ ఇప్పుడు క్రియేటర్ రివార్డ్స్ అనే కొత్త మానిటైజేషన్ మోడల్ని తెచ్చింది. క్రియేటర్ రివార్డ్స్? అవును, పాత పద్ధతులు కాకుండా ఇప్పుడు ప్లేయర్ ఎంగేజ్మెంట్, రిటెన్షన్ లాంటి మెట్రిక్స్ ఆధారంగా క్రియేటర్స్కి డబ్బులు చెల్లించుతారు. అంటే ఎంతసేపు ప్లేయర్స్ ఆడుతున్నారు, మళ్ళీ వస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి. కరెక్ట్. యూజర్లను ప్లాట్ఫామ్లో ఎక్కువ కాలం ఉంచడం, రిటెన్షన్, మరియు వారి లైఫ్ టైం వాల్యూ LTV మీద ఫోకస్ బాగా పెరిగిందన్నమాట. ఇంట్రెస్టింగ్. బిజినెస్ మెట్రిక్స్కి ప్రాధాన్యత పెరుగుతోంది. సరే, ఇవన్నీ కంపెనీల విషయాలు. మరి రెగ్యులేటర్స్ ఏం చేస్తున్నారు? యూకేలో గూగుల్కి ఏవో కొత్త రూల్స్ అంటున్నారు. అవును, యూకేలోని కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ, CMA, అంటే అక్కడ పోటీ నియంత్రణ సంస్థ, వాళ్ళు గూగుల్ని తమ క్రోమ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రత్యర్థి సెర్చ్ ఇంజిన్స్, AI అసిస్టెన్స్ కోసం చాయిస్ స్క్రీన్స్ పెట్టాలని ప్రతిపాదించారు. చాయిస్ స్క్రీన్సా? అంటే యూజర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చా? అంతే. ఇది అమలైతే సెర్చ్ మరియు AI అసిస్టెంట్ మార్కెట్లో పోటీ బాగా పెరగొచ్చు. ఇంకో విషయమేంటంటే SEO కన్నా AEO ముఖ్యం కావచ్చు. AEO ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషనా? అవును, సెర్చ్ ఇంజిన్ నేరుగా జవాబిచ్చేలా కంటెంట్ని ఆప్టిమైజ్ చేయడమన్నమాట. ఇది పెద్ద మార్పే. యూజర్లకు మరిన్ని ఆప్షన్స్ వస్తాయి. సరే, ఇంకో మంచి విషయం కూడా జరిగింది కదా, గూగుల్, హార్వర్డ్ యూనివర్సిటీ కలిసి చేసిన ప్రాజెక్ట్. అవును, అది చాలా ముఖ్యమైనది. గూగుల్ రీసెర్చ్, హార్వర్డ్ యూనివర్సిటీ కలిసి ప్రాజెక్ట్ ఎలివేట్ బ్లాక్ వాయిసెస్ డేటాసెట్ని విడుదల చేశారు. దేనికోసం ఇది? ఇది ఆఫ్రికన్ అమెరికన్ ఇంగ్లీష్ AAEని AI సిస్టమ్స్ మరింత బాగా అర్థం చేసుకోవడానికి. బావుంది. విశేషమేంటంటే ఈ డేటాసెట్ యాజమాన్యం హార్వర్డ్ యూనివర్సిటీ దగ్గరే ఉంటుంది. ఇది నైతికతతో కూడిన, అంటే కమ్యూనిటీ లెడ్ AI డెవలప్మెంట్కి ఒక మంచి ఉదాహరణ. ఏఐలో ఉండే బయాసిస్ తగ్గించడానికి ఇటువంటివి చాలా ముఖ్యం. చాలా మంచి ప్రయత్నం.
అభినందించాలి. ఇక హబ్స్పాట్ సంగతేంటి? వాళ్ళ ఏఐ ఏజెంట్ ఇప్పుడు చిన్న వ్యాపారాలకు కూడా అందుబాటులోకొచ్చిందా? అవును, హబ్స్పాట్ వాళ్ళ బ్రీజ్ కస్టమర్ ఏజెంట్ని ఇప్పుడు ప్రో ఎంటర్ప్రైజ్ కస్టమర్లందరికీ అందిస్తోంది. అందరికీనా? అవును, దీనివల్ల చిన్న మధ్యతరహా వ్యాపారాలు, ఎస్ఎంబీస్ కూడా శక్తివంతమైన ఏఐ ఆటోమేషన్ని వాడుకోవచ్చు. అది ఇప్పటికే 50% పైగా కస్టమర్ క్వెరీస్ని అదే సాల్వ్ చేస్తోందట. అద్భుతం. అంటే కస్టమర్ సర్వీస్లో ఎస్ఎంబీస్ కూడా పెద్ద కంపెనీలతో పోటీ పడొచ్చనమాట. ఖచ్చితంగా. సరే, అడోబీ వైపు చూస్తే వాళ్ళు ఫైర్ఫ్లై మొబైల్ యాప్తో పాటు ఇంకేదో చేస్తున్నారట. పోటీదారుల మోడల్స్ కూడా వాడుతున్నారా? అవును, అడోబీ కొత్త ఫైర్ఫ్లై మొబైల్ యాప్ తెచ్చింది కదా. అవును. దాంతో పాటు పీకా, రన్వే లాంటి ప్రత్యర్థుల ఏఐ మోడల్స్ను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. కానీ ఒక చిన్న మెలిక పెట్టారు. ఏంటది? తమ ఫైర్ఫ్లై మోడల్స్ మాత్రమే కమర్షియల్లీ సేఫ్, అంటే వాణిజ్యపరంగా వాడుకోవడానికి సురక్షితమని. ప్రత్యర్థులవి కేవలం ఐడియేషన్, అంటే ఆలోచనల కోసమే అని చెప్తున్నారు. హోహో, అంటే కమర్షియల్ సేఫ్టీ అనేది ఒక కీ డిఫరెన్షియేటర్ అవుతోంది ఏఐ టూల్స్లో. అవును, క్రియేటివ్ టూల్స్లో సేఫ్టీ, కాపీరైట్ ఇష్యూస్ చాలా కీలకమవుతున్నాయి. మరి ఓపెన్ ఏఐ జీపీటీని ఆఫీస్ పనులు కూడా వాడుకునేలా చేస్తున్నారా మైక్రోసాఫ్ట్ గూగుల్కి పోటీగా? అవును, జీపీటీకి ఇప్పుడు ఆఫీస్ ప్రొడక్టివిటీ ఫీచర్స్ తెస్తున్నారు. మీటింగ్స్ ట్రాన్స్క్రైబ్ చేయడానికి రికార్డ్ మోడ్, కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, ఇంకా గూగుల్ డ్రైవ్, అవుట్లుక్ కనెక్టర్స్ లాంటివి వస్తున్నాయి. అబ్బా! ఇది మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గూగుల్ వర్క్స్పేస్ డ్యూయెట్ ఏఐలకు నేరుగా పోటీ ఇస్తుంది. జనరల్ అసిస్టెంట్ నుంచి ఒక స్పెషలైజ్డ్ ఆఫీస్ హబ్గా మారుతోంది జీపీటీ. ఓరి నాయనో, పోటీ మామూలుగా లేదుగా. చివరిగా ఇంకో వార్త ఉంది. గూగుల్ డీప్ మైండ్ నుంచి వచ్చిన అప్డేట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తోంది. రోబోట్స్ గురించా? అవును, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. గూగుల్ డీప్ మైండ్ కొత్త విఎల్ఏ, అంటే విజన్ లాంగ్వేజ్ యాక్షన్ మోడల్ని పరిచయం చేసింది. దీని స్పెషాలిటీ ఏంటి? దీని ప్రత్యేకత ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్ లేకున్నా ఇది రోబోట్స్లో లోకల్గా పనిచేస్తుంది, ఆఫ్లైన్లో అన్నమాట. ఆఫ్లైన్లోనా? ఎలా? అంటే మనిషిలా భాషను అర్థం చేసుకుని, పరిసరాలను గమనించి, ఉదాహరణకు బట్టల మడత పెట్టడం లాంటి పనులు కూడా చేయగలదు. వావ్! ఇంటర్నెట్ సరిగా లేని చోట్ల ఆటోనామస్ సిస్టమ్స్ అభివృద్ధికి ఇది చాలా పెద్ద బూస్ట్. నిజంగా వావ్! అంటే రోబోట్లు నిజంగా స్మార్ట్ అవుతున్నాయి, అది ఆఫ్లైన్లో కూడా. చూశారుగా, ఈరోజు వార్తలన్నీ ఏఐని ఒక ప్రయోగంలా కాకుండా ప్రతి పరిశ్రమలోనూ ఒక భాగంగా ఎలా మారుస్తున్నాయా స్పష్టంగా చూపిస్తున్నాయి. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం దగ్గర నుంచి డిజిటల్ వర్క్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం, మార్కెటింగ్ని మార్చడం, రెగ్యులేటర్స్ రూల్స్ పెట్టడం, అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. నిజమే. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి ఈ డిజిటల్ వర్క్ ఫోర్స్ ఇంకా పెరిగితే మనుషులు చేసే ఏ పనులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది? కేవలం రిపీట్ అయ్యే పనులేనా, లేక సృజనాత్మక పనులు కూడానా? అది పెద్ద ప్రశ్నే. మనం ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలా, లేక ఏఐకి మేనేజర్లుగా మారాలా? ఏమంటారు? మంచి పాయింట్. ఆలోచించాల్సిన విషయమే ఇది. అందరూ ఆలోచించాలి. సరే, మరి ఈనాటి విశ్లేషణ ఇంతే. ఓకే, మళ్ళీ కలుద్దాం. మరిన్ని లేటెస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ కోసం STMPని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఉంటాం మరి. ఉంటాం.